ఇక డీటెయిల్స్ చూస్తే వచ్చే 3 నెలల్లో బ్రాహ్మణ వెల్లంలో ఉదయ సముద్రం ఎత్తిపోతల ప్రాజెక్టును పూర్తి చేస్తామని నకరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. ప్రాజెక్టు పూర్తికి కావాల్సిన నిధులను వెంటనే విడుదల చేయాలని ఆర్థిక శాఖ కార్యదర్శికి సీఎం ఆదేశాలు ఇచ్చారని చెప్పారు. 1,00,000 ఎకరాల సాగునీరు లక్ష్యంతో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టును 1,00,000 మంది రైతుల సమక్షంలో సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారని చెప్పారు. నార్కట్పల్లిలోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. వెల్లంలో ఉదయ సముద్ర ప్రాజెక్టుని పూర్తి చేయడం కోసం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి నిన్న తీసుకుపోవడం జరిగింది. పూర్తి చేయాలి సార్ అని చెప్పి కేటీఆర్ ద్వారా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయిన సందర్భంగా వారు వెంటనే స్పందించి పక్కన ఉన్న ఫైనాన్స్ సెక్రటరీ గారికి అధికారులకు ఆదేశాలు ఇచ్చి ఆ ప్రాజెక్టును పూర్తి చేయాలని చెప్పినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ ఐటీ మున్సిపల్ శాఖ మంత్రులు గారికి ప్రత్యేకంగా, అదేవిధంగా మా జిల్లా మంత్రి గారికి ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేసిన నియోజకవర్గ ప్రజల తరఫున దాన్ని 2-3 నెలల్లో మరి ఆ ప్రాజెక్టును కూడా పూర్తి చేసి రైతాంగానికి నీళ్ళిచ్చే కార్యక్రమం చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు పెద్ద మనసుతో చెప్పినందుకు చాలా సంతోషం అనిపించింది జరిగింది. మిగతా బ్యాలెన్స్ వర్క్ అవుతుందో ఆ బ్యాలెన్స్ వర్క్ను కూడా మరి ప్రాంతంలో ఖచ్చితంగా పూర్తి చేసి 3 నెలల వ్యవసాయ రంగానికి మరి 1,00,000 ఎకరాలు నీరిచ్చే కార్యక్రమం చేసి 1,00,000 మందితోటి ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఈ ప్రాంతానికి మరి నీరు వదిలే కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున మరి ఘనస్వాగతం 1,00,000 మందితో ఘనస్వాగతం పలికి వారి చేతుల మీదకి వెళ్ళి, వారి హస్తాల మీదకి వెళ్ళి మరి ఉదయ సముద్ర ప్రాజెక్టు ద్వారా నీళ్ళు ఇచ్చే కార్యక్రమం చేస్తాం కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ ప్రాంత ప్రజలు కానీ యావత్ తెలంగాణ ప్రజలు కానీ ఈరోజు భారతదేశంలో ఎక్కలేని విధంగా కనివిన రీతిలో ఈరోజు వ్యవసాయ రంగానికి ఇరిగేషన్ ప్రాజెక్టులకు అధిక నిధులు కేటాయించి ఈరోజు ప్రపంచ స్థాయిలో మరి రికార్డు సృష్టించిన ప్రభుత్వం అంటే ఇలా కేసీఆర్ గారి ప్రభుత్వం. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టు లాంటి మరి ఎవరు ఊహించని విధంగా 3-4 ఏళ్లలో మరి ప్రాజెక్టును అద్భుతమైన ఒక ప్రాజెక్టును ఒక డిజైన్గా ఒక ఇంజనీర్గా మరి రూపకల్పన చేసిన నాయకుడు కేసీఆర్ గారు. ఇవాళ ఎక్కడ చూసిన గ్రామాలలో ఇవాళ భూములకు మరి డిమాండ్ పెరిగింది. వాటర్ అంతా గ్రౌండ్ వాటర్ మరి ఫుల్గా పెరిగి ఈరోజు ఎక్కడ చూసినా వరదలు మరి కుంటలు చెరువులు నిండి ఇలా ఏ గ్రామాల్లో చూసినా ఒకప్పుడు తాగనీకి మంచిలు దొరకపోయి తాగనీకి పశువులకు నీళ్ళు దొరకని పరిస్థితుల్లో ఇలా గ్రామాల్లో చూస్తే విచ్చలుడు ఎక్కడ చూసినా కూడా ఒక సముద్రంలాగా గ్రామాల్లో ఆనందంగా కనిపిస్తున్నాయి. రైతులు సంతోషంగా ఉరియాల పంటలు పండిస్తారు. ఉచితంగా కరెంటుతో పాటు ఇలా రైతు బంధు, రైతు బీమా అనేక సంక్షేమ కార్యక్రమం ఏ ప్రభుత్వం చేయని కార్యక్రమం ఇలా భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం ఇస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో చేసే సంక్షేమ పథకాలు చూసి దేశ ప్రజలందరూ కూడా ఇలా దేశ రాజకీయాల్లో రాణించాలని చెప్పి ఆలోచనతో ముఖ్యమంత్రి గారిని కోరుకుంటున్నారు. ఆ పరిస్థితుల్లో బీజేపీ నాయకులు కుట్రలు కుతంత్రాలు ఎన్ని చేసినా, ఎన్ని ప్రలోభపెట్టినా పరిస్థితి ఏందో అర్థమైంది. ఇకనైనా బీజేపీ నాయకత్వం మోడీ గారు కానీ, అమిత్ షా కానీ ఇలా రాష్ట్రంలో బీజేపీ నాయకత్వం కానీ ఆలోచన చేయవలసిన అవసరం ఉన్నది. ప్రజలు ఏం కోరుకుంటారు? ప్రజల సంక్షేమం కావాలని కోరుకుంటారు. పేద వర్గాలు కానీ, ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలు కానీ, ఇలా రైతులు కానీ అన్ని వర్గాలు కూడా సంక్షేమం కావాలి. గ్రామాల్లో ప్రశాంతమైన వాతావరణం ఉండాలి. కులాలు మతాలు ఎలాంటి భేద ప్రేరణ గ్రామాలకు మంచి వాతావరణాన్ని కోరుకున్న సందర్భంగా ఆ సందర్భం ఒక మంచి మెసేజ్ ఇస్తున్న నాయకుడు కేసీఆర్ గారిని చూసి ఏదో రకంగా బురద జల్లి బదలాం చేయాలనే ఆలోచనలో, ఒక దుర్మార్గమైన ఆలోచనలో బీజేపీ పార్టీ కుట్రలు చేస్తుంది. ఆ కుట్రలను చిత్తు చేసిన పరిస్థితి మనందరం కూడా చూసినాం. రేపు రాబోయే రోజుల్లో కూడా 2023లో కూడా భారీ మేయర్తోటి 119 సీట్లు మరి కేసీఆర్ నాయకత్వంలో, కేటీఆర్ గారి నాయకత్వంలో, యువ నాయకుడు కేటీఆర్ నాయకత్వంలో మరి బ్రహ్మాండంగా గెలుచుకోబోతున్నాం. నల్గొండ జిల్లాలో కూడా 12 పార్లమెంట్ సీట్లు కూడా ఖచ్చితంగా కేసీఆర్ గారి నాయకత్వంలో మరి ఖచ్చితంగా గెలవబోతున్నాం. ఏదేమైనప్పటికీ ప్రాంతానికి మరి దేశానికి మరి దిక్సూచి కేసీఆర్ గారు మార్గదర్శకుడు కాబోతున్న సంగతి మనందరం కూడా గుర్తుపట్టి వారికి బలమైన శక్తిని ఇచ్చే ప్రయత్నం మనందరం శక్తిని ఇవ్వాలని చెప్పి, భగవంతుని శక్తి మనందరి ప్రజల శక్తిని కేసీఆర్ గారికి అండగా ఉండాలని చెప్పి ఈ సందర్భం కోరుకుంటూ 3 నెలల్లో మా ఉదయ సముద్రం ప్రాజెక్టు నా సొంత గ్రామం. ఆ ప్రాజెక్టును పూర్తి చేసి ఈ నీళ్ళు కేసీఆర్ గారి హస్తాల మీకు వెళ్ళి మరి 1,00,000 మంది బహిరంగ సభ పెట్టి వారి చేతుల మీకు నీళ్ళు ఇచ్చే కార్యక్రమం చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.